వారి అభిప్రాయాలు సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నిర్వహిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 కొత్త పథకాలు గవర్నమెంట్ ప్రవేశపెట్టిందమ్మా. ఈ 4 మీద వీటి వివరాలు కూడా చెప్తాను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ప్రజాపాలన ఇండ్లు, భూమి లేని వాళ్ళకు, వ్యవసాయం చేయగలిగే వాళ్ళకు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధికారులకు, మన 36వ డివిజన్ కార్పొరేటర్ కి, మాస్టర్ శంకరన్న గారికి, అలాగే ఇక్కడ విశేష అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఇది ఈ రోజు ఒక రోజుతో ముగిసే ప్రక్రియ కాదని మన అధికారులు ఇంతకుముందు తెలియజేశారు. ఇది ఒక్క రోజుతో కాదు, ఇలా కేవలం మన ప్రాంతానికి వచ్చి తీసుకుంటారు కాబట్టి మీ అందరూ ఏ ఆఫీసర్ చుట్టూ తిరగకుండా మొదట ఇక్కడ శ్రీకారం చూడదామని ఇక్కడికి ప్రారంభమైంది. దీని తర్వాత 26వ తారీఖు తర్వాత ప్రతిరోజు మీకోసం మీ నాయకులు కానీ, అంటే మీకు సంబంధించిన నాయకులు కానీ, నేను కానీ ప్రతిరోజు మీ దరఖాస్తుల వెంట పడుతూనే ఉంటాం. మీకు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పదాలు అందే వరకు మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇంతకుముందు ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో చూసిన ఈ రాజకీయ నాయకత్వం కానీ నాయకత్వాలు వేరు. ఇంతకుముందు ఆ కాలంలో ఉన్న ఈ పెద్ద మనుషులు యాద చేసుకోవచ్చు అప్పటి విషయాలు. అరే మా కౌన్సిలర్ తిరిగి ఏమిచ్చిండ్రా రేషన్ కార్డ్, మా కౌన్సిలర్ తిరిగి ఏమిచ్చిండ్రా ఇల్లు, మా కౌన్సిలర్ చేపించిండ్రా అంటుండే. సేమ్ మళ్ళా తిరిగి మళ్ళా అదే పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడు మీ ఈ ప్రక్రియలో ఈ మొదటి దశలు రాకుండా కూడా రానున్న రోజుల మీ అందరి కోసం తిరిగి అన్ని కార్యక్రమాలు చేపించి మీకు అన్ని విధాలుగా సహాయం అందేలా చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. వార్డు చైర్మన్ అయినటువంటి మన మాస్టర్ శేఖర్ గారు, వార్డు కౌన్సిలర్ గారు మాట్లాడారు.